ఓం శాంతి. డిసెంబర్ 23వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. తండ్రితో మిలనం చేయడం వలన భక్తి మార్గంలోని అలసట అంతా దూరమైపోతుంది. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని బాబా ఎలా రిఫ్రెష్ చేస్తారు? జవాబు: 1. బాబా జ్ఞానము వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు. 2. స్మృతి ద్వారా కూడా మీరు రిఫ్రెష్ అవుతారు. వాస్తవానికి సత్యయుగం సత్యమైన విశ్రామపురము. ఏదైనా ప్రాప్తి కొరకు శ్రమ చేసేందుకు అక్కడ ఏది అప్రాప్తి అనేదే ఉండదు. 3. శివబాబా ఒడిలోనికి వస్తూనే మీకు విశ్రాంతి లభిస్తుంది. అలసట అంతా దూరమైపోతుంది. ఓం శాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. జతలో ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటాడు. దాదాను భగవంతుడని అనరు. ఇది భగవాను వాచ. తండ్రి ఏం తెలియజేస్తున్నారు? దేహీ అభిమాని భవ. ఎందుకంటే స్వయాన్ని ఆత్మ అని భావించకుండా పరమపిత పరమాత్మను స్మృతి చేయలేరు. ఈ సమయంలో ఆత్మలందరూ పతితులుగా ఉన్నారు. పతితులనే మనుషులని అంటారు. పావనంగా ఉండే వారిని దేవతలని అంటారు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయాలు. పతితులను పావనము చేసేవాడా, ఓ పతిత పావన రండి అని మనుషులే పిలుస్తారు. దేవతలు ఇలా ఎప్పుడూ పిలవరు. పతిత పావనులైన తండ్రి పతితుల పిలుపుపైనే వస్తారు. ఆత్మలను పావనంగా చేసి మళ్ళీ కొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది, శరీరము పిలవదు. సదా పావనమైన పారలౌకిక తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. ఇది పాత ప్రపంచము. బాబా నూతన పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. కొందరు మాకు ఇక్కడే అపారమైన సుఖముంది, ధన సంపదలు ఉన్నాయని అంటారు. వారు మాకు ఇదే స్వర్గమని అనుకుంటారు. అలాంటి వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు? కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించడం కూడా అవివేకము. ఎంత శిథిలమైన స్థితి వచ్చింది! అయినా మేము స్వర్గంలో ఉన్నామని మనుషులు అంటారు. పిల్లలు ఇతరులకు అర్థం చేయించకుంటే మీరు రాతి బుద్ధి గలవారా? ఇతరులకు అర్థం చేయించలేరా అని తండ్రి అంటారు. ఎప్పుడైతే స్వయం పారసబుద్ధి గలవారిగా అవుతారో అప్పుడే ఇతరులను కూడా తయారు చేయగలరు. పురుషార్థం బాగా చెయ్యాలి. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. కానీ మనుషుల బుద్ధిలో ఉల్టా మతాలు నిండి ఉన్నందున వాటిని అంత త్వరగా మర్చిపోలేరు. ఎంతవరకు తండ్రిని యథార్థ రీతిలో గుర్తించరో అంతవరకు శక్తి రాదు.
ఈ వేదశాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మనుషులు కొద్దిగా కూడా పరివర్తన అవ్వరు. రోజురోజుకు ఇంకా పాడవుతూ వచ్చారు. సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతూనే వచ్చారని తండ్రి చెప్తున్నారు. సతోప్రధాన దేవీ దేవతలుగా ఉండే మేము ఎలా క్రిందకు పడ్డామో అని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఎవ్వరికి ఏమీ తెలీదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలని చెప్పారు. కనుక తెలిపేందుకు కూడా అవకాశము లేదు. తండ్రి తప్ప జ్ఞానప్రకాశాన్నిచ్చేవారెవరూ లేరు. అందరూ ఒకరి వెనుక ఒకరు గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు. కింద పడుతూ పడుతూ పూర్తిగా పడిపోయారు. శక్తి అంతా సమాప్తమైపోయింది. తండ్రిని యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు. తండ్రే వచ్చి అందరి బుద్ధి రూపీ తాళాన్ని తెరుస్తారు. కనుక ఎంత రిఫ్రెష్ అవుతారు. తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇంట్లో విశ్రాంతి లభిస్తుంది కదా. తండ్రితో మిలనము చేయడం వలన భక్తి మార్గములోని అలసట అంతా దూరమవుతుంది. సత్యయుగాన్ని కూడా విశ్రాంతిపురమని అంటారు. అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది. శ్రమ చేసేందుకు అక్కడ ఏ అప్రాప్తి ఉండదు. ఇక్కడ తండ్రి మరియు దాదా ఇరువురు రిఫ్రెష్ చేస్తారు. శివబాబా ఒడిలోకి రావడం వలన ఎంత విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతి అంటేనే శాంతి. మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతిని తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి విశ్రాంతి కొరకు వెళ్తారు కదా. కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ లేదు. ఇక్కడైతే తండ్రి మీకు జ్ఞానము వినిపించి రిఫ్రెష్ చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా కూడా ఎంతో రిఫ్రెష్ అవుతారు. అంతేకాక తమోప్రధానము నుండి సతోప్రధానంగా కూడా అవుతారు. సతోప్రధానంగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. పూర్తి సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో, సర్వాత్మలకు విశ్రాంతి ఎక్కడ ఎలా లభిస్తుందో తండ్రి అర్థం చేయించారు. అందరికీ తండ్రి సందేశం ఇవ్వడం పిల్లలైన మీ కర్తవ్యము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు ఈ ఆస్తికి యజమానులుగా అవుతారు. తండ్రి ఈ సంగమయుగములో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు. అక్కడకు మీరు వెళ్ళి అధికారులుగా అవుతారు. మళ్ళీ ద్వాపర యుగములో మాయా రావణుని ద్వారా మీకు శాపము లభిస్తుంది. కనుక పవిత్రత, సుఖము, శాంతి, ధనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. నెమ్మది నెమ్మదిగా ఎలా సమాప్తమైపోతాయో అది కూడా తండ్రి అర్థం చేయించారు. దుఃఖధామములో విశ్రాంతి ఉండదు. సుఖధామములో పూర్తి విశ్రాంతి ఉంటుంది. మనుషులకు భక్తి ఎంతో అలసట కలిగిస్తుంది. జన్మ జన్మాంతరాలుగా భక్తి ద్వారా ఎంత అలసిపోతారు. ఒక్కసారిగా ఎలా బికారులుగా అయిపోయారో
ఈ పూర్తి రహస్యాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. కొత్తవారు వచ్చినప్పుడు వారికి ఎంతగా తెలియజేయవలసి ఉంటుంది. ప్రతి విషయం గురించి మనుషులు ఎంతగా ఆలోచిస్తారు. ఇక్కడ ఏదైనా ఇంద్రజాలము చేస్తారేమో అని అనుకుంటారు. అరే, భగవంతుడు ఇంద్రజాలికుడని మీరే చెప్తారు. కనుక తండ్రి చెప్తున్నారు, అవును, నేను నిజంగా ఇంద్రజాలికుడనే. అయితే ఇది మనుషులను మేకలుగా గొర్రెలుగా చేసే ఇంద్రజాలము కాదు. అయితే బుద్ధి ద్వారా మనుషులు గొర్రెల వలె ఉన్నారని అర్థం చేయించబడుతుంది. సురమండల సంగీతమును అను గాయనము కూడా ఉంది. ఈ సమయంలో మనుషులందరూ అరిచే మేకల వంటివారు. ఈ మాటలన్నీ ఇక్కడివే, ఈ సమయంలోని గాయనాలే. కల్పము అంత్యాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. చండికకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది. వారు ఎవరని అడిగితే ఆమె ఒక దేవి అని చెప్తారు. అలాంటి పేర్లు అక్కడ ఉండవు. సత్యయుగములో ఎంతో మంచి అందమైన పేర్లు ఉంటాయి. సత్యయుగ సాంప్రదాయాన్ని శ్రేష్టాచార సాంప్రదాయమని అంటారు. కలియుగ సాంప్రదాయాన్ని ఎన్నో చీచీ బిరుదులు ఇచ్చారు. ఇప్పటి మనుషులను శ్రేష్టమైన వారని అనరు. దేవతలను శ్రేష్టమైన వారని అంటారు. మనుషులను దేవతలుగా చేసేవారి మహిమను వర్ణించలేమని మహిమ కూడా ఉంది. మనుషుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుషులుగా ఎలా అవుతారో అను రహస్యాన్ని తండ్రి మీకు అర్థం చేయించారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మనుష్య ప్రపంచమని అంటారు. పగలును ప్రకాశమని, రాత్రిని అంధకారమని అంటారు. జ్ఞానము ప్రకాశము, భక్తి అంధకారము. అజ్ఞాన నిద్ర అని అంటారు కదా. మొదట మనకేమీ తెలియదని, అందుకే నేతి నేతి అనగా మాకేమీ తెలియదని చెప్పేవారని మీరు కూడా అర్థం చేసుకున్నారు. మనము కూడా మొదట నాస్తికులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అనంతమైన తండ్రి గురించి కూడా తెలీదు. వారు నిజమైన అవినాశి తండ్రి. వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. ఇప్పుడు మనము ఆ బేహద్ తండ్రికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు. తండ్రి పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానము మనుషుల వద్ద ఎక్కడా లభించదు. ఆత్మ కూడా గుప్తము. గుప్త జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మనే నోటి ద్వారా వినిపిస్తుంది. ఆత్మనే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహాభిమానులుగా అవ్వకండి. దేహాభిమానము ద్వారా ఆత్మిక శక్తి సమాప్తమైపోతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది. డ్రామా రహస్యాన్ని బాగా తెలుసుకొని నడవాలని తండ్రి చెప్తున్నారు. ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు సదా హర్షితంగా ఉంటారు. ఈ సమయంలో మనుషులు పైకి వెళ్ళేందుకు ఎంత ప్రయత్నిస్తున్నారు.
పైన ప్రపంచము ఉందని అనుకుంటారు. పైన ప్రపంచము ఉందని శాస్త్రాలలో విన్న కారణంగా అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటారు. అక్కడ ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రపంచాన్ని చాలానే తయారు చేసుకున్నారు కదా. భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది. మరే ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు. తర్వాత ఎంత విస్తారము చేసుకున్నారు. భారతదేశంలో ఎంత కొద్ది స్థానములో దేవతలు ఉండేవారో మీరే ఆలోచించండి. యమునా నదీ తీరములోనే ఫరిష్తాన్ ఉండేది. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఎంతో సుందరమైనది, శోభాయమానమైన సతోప్రధాన ప్రపంచం ఉండేది. సహజ సౌందర్యముండేది. చమత్కారమంతా ఆత్మలోనే ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుందో పిల్లలకు చూపించడం జరిగింది. పూర్తి గదంతా ప్రకాశవంతమవుతుంది. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. అంతేగాని సరోవరంలో మునగడం వలన దేవతలుగా అవ్వరు. అన్నీ అసత్యపు పేర్లు పెట్టేశారు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు మీరు నెంబరువారు పురుషార్థానుసారము మరపులేని వారిగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మ శరీరము ద్వారా ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి. మళ్ళీ శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు శరీరము గతి ఎలా అయిపోతుందో చూడండి. పాత్ర చేసేది ఆత్మనే. ఇది ఎంతగా ఆలోచించే విషయము. పూర్తి ప్రపంచంలోని పాత్రధారులు తమ తమ పాత్రానుసారమే అభినయము చేస్తారు. ఏ వ్యత్యాసమూ ఉండదు. పూర్తి పాత్ర అంతా అదే విధంగా మళ్ళీ పునరావృతమవుతూ ఉంటుంది. ఇందులో సంశయము ఉంచుకోరాదు. ప్రతి ఒక్కరి బుద్ధిలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంటుంది కదా. స్కాలర్షిప్ తీసుకోవాలని పిల్లలకు తెలిసినందున మనసులో ఖుషి ఉంటుంది. ఇక్కడ కూడా లోనికి రాగానే లక్ష్యాన్ని ఎదురుగా చూసిన వెంటనే తప్పకుండా ఖుషి కలుగుతుంది. మనము ఈ దేవీ దేవతలుగా అయ్యేందుకే ఇక్కడ చదువుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మరు జన్మలోని లక్ష్యమును చూడగలిగే ఇతర పాఠశాలలేవీ లేవు. మేము లక్ష్మీనారాయణుల వలె అవుతున్నామని మీరు గమనిస్తారు. ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నాము. భవిష్యత్తులో వీరి వలె లక్ష్మీనారాయణులుగా అయ్యే చదువును చదువుతున్నాము. ఇది ఎంత గుప్తమైన చదువు. లక్ష్యమును చూసి ఎంత సంతోషం కలగాలి. ఖుషీకి హద్దులే ఉండవు. స్కూలు లేక పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఎంత గుప్తమైనది, కానీ చాలా గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువో అంత మంచి సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు కింద కూర్చొని చదువుతారు. కింద కూర్చొని గాని సింహాసనము పైన కూర్చొని గాని ఆత్మ చదవనే చదవాలి. ఈ చదువులో పాసైన తర్వాత
మేము ఇలా అవుతామని సంతోషంగా చంకలు ఎగరేస్తూ ఉండండి. ఇతనిలో ప్రవేశించి మిమ్మల్ని ఎలా చదివిస్తారో తండ్రి ఇప్పుడు మీకు తన పరిచయాన్ని ఇచ్చారు. తండ్రి దేవతలను చదివించరు. దేవతలకు ఈ జ్ఞానము ఎక్కడ ఉంది? దేవతలలో జ్ఞానము లేదా అని మనుషులు తికమక పడతారు. దేవతలు ఈ జ్ఞానము ద్వారానే దేవతలుగా అవుతారు. దేవతలైన తర్వాత మళ్ళీ ఈ జ్ఞానముతో అవసరమేముంది? లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్ సంపాదన చేస్తూ ఉంటే మళ్ళీ బ్యారిస్టర్ చదువు చదువుతారా? మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. వారు ఆ పాత్రను అదే విధంగా అభినయిస్తున్నారు. 2వ పాయింట్. ముఖ్య లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని సంతోషంగా భుజాలను ఎగరేయాలి. మేము ఈ చదువు ద్వారా లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని బుద్ధిలో ఉండాలి. వరదానము. స్మృతి మరియు సేవల శక్తిశాలి ఆధారము ద్వారా తీవ్ర వేగముతో ముందుకు వెళ్ళే మాయాజీత్ భవ. వివరణ. బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ. ఈ 2 ఆధారాలు సదా శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగముతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ సేవ ఎక్కువగా, స్మృతి బలహీనంగా, లేక స్మృతి చాలా మంచిగా, సేవ బలహీనంగా ఉన్నా తీవ్ర వేగము ఉండదు. స్మృతి మరియు సేవ రెండింటిలోనూ తీవ్ర వేగము ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ 2 జతలో ఉంటే మాయాజీతులుగా అవ్వడం సులభమవుతుంది. ప్రతి కర్మలో కర్మ సమాప్తమవ్వకముందే విజయం కనిపిస్తుంది. స్లోగన్. ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా, పరిస్థితులను అలౌకిక ఆటబొమ్మల సమానంగా భావించి నడవండి. ఓం శాంతి.